వీరంపాలెం, ఉప్పరిల్లి, మంజులూరు, గిన్నెపల్లి, కామయ్యకుంట గ్రామాల్లో ఆదివాసీ కొండారెడ్ల కోలాహలం కనిపిస్తోంది. మామిడి సీజన్ ఆరంభమైందంటే చాలు ఇక్కడ భక్తిభావం వెల్లివిరుస్తోంది. తమ ఆరాధ్య దైవం అడవి తల్లికి మామిడి పండుగ నిర్వహించారు. ఆ పండుగ రోజున అంతా ఒక చోట చేరి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మామిడి పండ్లను సమర్పించారు. ఆ తర్వాత మామిడిని ప్రసాదంగా స్వీకరించారు. ముత్తాతలు పెట్టినటువంటి సాంప్రదాయం వాళ్ళ బిడ్డలు కూడా ఇప్పటికి కూడా ఈ సాంప్రదాయాన్ని వదులుకోలేదు. ఎందుకనంటే కొండపోడు చేసిన కొండపోడు పండినటువంటి కందిపప్పు కానీ, ఏ చిక్కుడుకాయ కానీ, ఏ బొబ్బర్లు కానీ అన్నీ కూడా ఇంట్లోకి చేరిన తర్వాత అన్నిటిని కూడా కలిపేసి పంటగా వాటికి వచ్చిన తర్వాత వాటిని ఒక పండగ అనేది నైవేద్యం పెట్టుకొని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే మేము ముట్టుకుంటాం. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరు కూడా దానిని ముట్టుకోవడానికి వీలు లేదు. ఇది మొదటి నుంచి అటువంటి మా పెద్దలు పెట్టినటువంటి సాంప్రదాయం, కట్టుబాట్లు. ఈ కట్టుబాట్లను ఉల్లంఘించి ఎవరు కూడా చేయరు.